హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నార్మల్గా ఇవాళ ఫుల్గా సైడ్ వేస్లోనే నడిచింది మార్కెట్ మొత్తం. మనం అనుకున్న లెవెల్ 22,439. దిస్ ఈస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చేసింది అండ్ మార్కెట్ డౌన్కి వచ్చింది అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ లెక్క వర్కౌట్ అయింది. ఆబ్వియస్లీ ఈ ప్లేస్లో అంతగా ఏం టచ్ కాలేదు, బట్ స్టిల్ ఈ లెవెల్లోనే అంటే 22,387 అండ్ 22,440 మధ్యలోనే ఆడింది. సో నేను రేపటి రోజున గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ కనుక 22,354 కన్నా కింద ఓపెన్ అయితే దెన్ మనకి ఉన్న నెక్స్ట్ లెవెల్ 22,286. దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే 22,355ని క్రాస్ చేస్తే దెన్ 22,389 ఈస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు దానికన్నా ముందు ఒకవేళ రేపు నార్మల్గా ఓపెన్ అయింది అనుకుందాం, అంటే ఫ్లాట్ ఓపెన్ అయితే సో మనం చూసే లెవెల్ ఫస్ట్ సపోర్ట్ 22,352. ఇది కూడా క్రాస్ అయిపోతే దెన్ 22,285. నెక్స్ట్ ఒకవేళ కనుక మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ మీద ఓపెన్ కావాలి 22,439. ఒకవేళ ఈ లెవెల్ మీద ఓపెన్ అయ్యి 15 minutes క్యాండిల్ దీని మీద కనుక సస్టైన్ చేయగలిగితే, సమ్ టైమ్స్ సస్టైన్ చేసినా కూడా మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది కనుక సస్టైన్ చేయగలిగితే దెన్ వీ కెన్ సీ ద న్యూ హై 550. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి సైడ్ వేస్లోనే ఉంది, అంటే సమ్వాట్ బెటర్ పొజిషన్లోనే మంచి ట్రేడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సపోర్ట్ అనుకున్నాం, సో ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది 47,212. ఈ లెవెల్ని క్రాస్ చేయాలనుకున్నాం మనం 47,438 క్రాస్ చేసింది. 15 minutes సస్టైన్ అయింది, బట్ స్టిల్ అది కూడా ఒక్కటే 15 minute క్యాండిల్లో తీసేసింది అండ్ బెస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది 47,212 అండ్ మళ్ళీ మీదికి వెళ్ళింది. ఈ లెవెల్ని క్రాస్ అయింది. ఈ లెవెల్ని క్రాస్ కావాలని 2 times ఈ లెవెల్ని క్రాస్ చేయాలని ట్రై చేసింది, బట్ స్టిల్ కిందకి వచ్చేసింది. సో రేపటి రోజు ఏం కావచ్చు ఒకవేళ కనుక సో నార్మల్గా నిఫ్టీలో అనుకున్నట్టు ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సో ఒకవేళ 47,341 కన్నా కింద ఓపెన్ అయితే దెన్ ఫస్ట్ సపోర్ట్ ఈజ్ 47,216 అండ్ ద హైయెస్ట్ బయింగ్ పొజిషన్, బెస్ట్ బయింగ్ పొజిషన్ ఈజ్ 47,058. లేదు ఒకవేళ మార్కెట్ నార్మల్గానే ఫ్లాట్గానే ఓపెన్ అయితే ఇది మనం చూడాల్సిన లెవెల్స్ 47,368 అండ్ 47,344. ఇవి కూడా క్రాస్ అయితే బెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది 47,217. ఇక్కడ ఒక రియాక్షన్ వస్తుంది అండ్ అగైన్ దిస్ టూ ఆర్ ద హైయెస్ట్ రెసిస్టెన్సెస్. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ ఎంత అంటే 47,521 మీద ఓపెన్ కావాలి. ఒకవేళ కనుక ఓపెన్ అయితే మనం చూసే నెక్స్ట్ టార్గెట్ 47,675. థ్యాంక్ యూ.